ఇంకెవరైనా వచ్చారా? హస్బెండ్ వచ్చిన్నారు, అత్తగారు కూడా వచ్చారు. అవునా? ఓకే ఓకే. పేరేంటండి మీ ఆయన పేరేంటి? రవి మేడం. రవి గారు. నమస్తే అండి రవి గారు. బానే ఉన్నాడుగా. ఏంటి ఎక్కడికి వెళ్ళారు? 2 years పాటు మ్యారేజ్ అయిన తర్వాత గోవాలో ఫుల్ షికారులు చేశారట, ఏంటి కథ? మానసికంగా బాగాలేదా లేదంటే ఏమైనా అలవాట్లు? మేడం స్కూల్లో చదువుకున్నప్పుడు మేడం మతి ఉండేది కదా మేడం. స్కూల్లో చదివిన కాడి నుంచి మతి స్థిమితం లేదా? అప్పుడు కూడా? అప్పుడు కూడా లేదండి. ఓకే. అప్పుడప్పుడు వెళ్ళిపోతాం ఫ్రెండ్ ఇంటికి, వాళ్ళ ఇంటికి అలా వెళ్ళిపోయాడు. మీ ఆవిడకి అవి తెలియదు బాబు, మీ ఆవిడ అట్లా ఏం చెప్పలా మాకు. చెప్పలేదండి మా ఆవిడ. సో వాళ్ళకి చెప్పకుండానే మీరు ఉన్న ప్రాబ్లమ్ ని కవర్ చేసేసుకున్నారు, కవర్ చేసుకున్నాను. పెళ్లి చేసుకున్నారు అమ్మాయిని. చేసుకున్నాను. 2-3 years 4 years బాగానే చూసుకున్నామంట కదా? బాగా చూసుకున్నాను మేడం. మరి ఆ తర్వాత మళ్ళీ ఏంటి ఎఫెక్ట్ అయ్యిందా? మళ్ళీ మతి లేక మళ్ళీ వెళ్ళిపోయాను మేడం. కాదు, అలా ఎప్పుడైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా? తీసుకున్నాను. ఎక్కడ ట్రీట్మెంట్ లేదు. సో మ్యారేజ్ అయిన తర్వాత 4 years పాటు అటు ఇటు వెళ్ళలేదు. 4 years గ్యాప్ వచ్చిందా అటు ఇటు వెళ్ళటానికి? 2 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. అయ్యో, ఇంత లాంగ్ ఎప్పుడన్నా వెళ్ళారా ఇంతకు ముందు కూడా? వెళ్ళలేదండి మేడం. ముందు స్కూల్లో చదువుకున్నప్పుడు వెళ్ళాను మేడం. ఎన్నిసార్లు అప్పుడప్పుడు వస్తుందండి నాకు. ఎన్ని రోజుల వరకు వెళ్ళి ఉంటారు? 1-2 నెలలు అలా వెళ్ళిపోయారా? అప్పట్లో సంవత్సరం వెళ్ళింది మేడం. మీకు మళ్ళీ అలా గుర్తొచ్చింది సార్? ఎవరన్నా కొట్టారా? మీరు పడిపోయారా? తలకేమైనా దెబ్బ తగిలిందా? పడుకుని తెరలేసినప్పుడు సడన్ గా గుర్తొచ్చింది. డిసోసియేటివ్ కన్వర్షన్ డిసార్డర్ లో అక్కర్లేదు మేడం, దెబ్బ తగలక్కర్లేదు, మళ్ళీ తెలివి రావడానికి రాక్కర్లేదు. అది ఒక ట్రాన్స్ లోకి వెళ్తారు. ఆ ట్రాన్స్ లో వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారని తెలీదు. ఇంకో ఊరు, ఇంకో ప్రపంచంకి వెళ్ళిపోతారు. అక్కడ మళ్ళీ అక్కడ ఉద్యోగం చేసుకుంటారు. మళ్ళీ ఆ ట్రాన్స్ నుంచి బయటకు వచ్చేటప్పటికి సరిగ్గా భార్య బిడ్డలు గుర్తొస్తారు, మళ్ళీ వెనక్కి వస్తారు. ఇతను ఇంకా 2 years అంటున్నాడు. కొంతమంది అయితే 10-15 years పాటు అలా వెళ్ళిపోతారు మేడం. డిసోసియేటివ్ కన్వర్షన్ డిసార్డర్ అంటారు. ఇది ఇతను చెప్పేది అదే. వచ్చాను సార్. వచ్చిన కాడి నుంచి ఇంటికి వస్తే వీడికి మ్యారేజ్ పెట్టేశారండి. కాదండి, మీకు ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా? ఇవ్వలేదు మేడం. ఫోన్ నాకు ఫోన్ లేదు, ఏమీ లేదు సార్. మీరు ఇవ్వడం కాదు, మీ అమ్మా నాన్నకైతే తెలుసు కదా, వాళ్ళైతే చెప్పాలి కదా. తీసుకునే ముందు అమ్మాయికి నా దగ్గర ఈ ప్రాబ్లం ఉందంటే తను జాగ్రత్త పడేది కదండి. సమాజంలో ఇప్పటికీ కూడా ఈ ప్రాబ్లం ని ఒక మానసిక సమస్య అని అనుకోవట్లే. ఏదో అబ్బాయి టెన్షన్ వచ్చి కోపం మీద అలిగో వెళ్ళిపోతున్నాడని అనుకుంటారు కానీ మాకు చెప్పకుండా అన్ని కప్పెట్టి పెళ్లి చేశారు మేడం. అవును, ఓ రకంగా అయితే అంతే. అది కొంచెం సీరియస్ ప్రాబ్లము. ఆ విషయాన్ని అమ్మాయి గొంతు కోసాడు అనేటటువంటి ఒక మాట అయినా కూడా 4 సంవత్సరాల పాటు చాలా సవ్యంగా అన్యోన్యంగా ఉన్నది. ఒక మానసిక పరిస్థితి బాగాలేదు అనేది ఒక ఎత్తు, కానీ పువ్వుల్లో పెట్టుకుని చూసుకున్నాడు కదా. చూసుకున్నాడు సార్. వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే ఇది ఎలా ఉంటుందంటేనమ్మా, ఈ జబ్బు డిసిడి అంటారు, డిసోసియేటివ్ కన్వర్షన్ డిసార్డర్ అంటారు. డిప్రెషన్ లాగా ఇది ఒక జబ్బు. ప్రతిరోజు ఉండదు ఇది. ఒక 3-4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు వస్తుంది. వచ్చినప్పుడు ఎవరన్నా ఏమనుకుంటారు, అరే అయిపోయింది కదా 2 సంవత్సరాల క్రితం కదా, తగ్గిపోయిందేమోలే, పెళ్లి చేసేసుకోవచ్చు అనుకున్నట్టుగానే 4 సంవత్సరాలు బాగున్నాడు. ఆ తర్వాత అలా వెళ్ళిపోయాడు. ఏంటంటే ఇప్పుడు వాళ్ళని తప్పు పట్టేటటువంటి ప్రయత్నం కూడా చేయకూడదు. కొడుకు బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఎంతమంది తల్లిదండ్రులు నా కొడుకు చనిపోయాడులేమో నువ్వు ఇంకో పెళ్లి చేసుకోమని చెప్పి ఎంతమంది అంటారు? ఆ అబ్బాయి తిరిగి వచ్చాక ఇతనే నీ భర్త, ఇతనే చేసుకోమని చెప్పి ఎంత ఒత్తిడి పెట్టి ఉండేవారు. సో తల్లిదండ్రులు అనడానికి ఏం లేదనేది నా అభిప్రాయం. సరే, మీ ఆలోచన మీకుంది. కాదు నాన్న, 2 years పాటు ఈవిడ గుర్తు రాలేదా? ఈవిడ కానీ కొడుకు కానీ ఏం పని చేసేవాడు? అదేమన్నా గుర్తుందా? పని అంటే మనకి అలాగా తిరుగుతున్నాం మేడం. సో ఆ ఫేస్ మళ్ళీ మర్చిపోయాం. ఒకటి తెలుసుంటే పాపం వాళ్ళు నన్ను జారి చేసి భోజనం పెట్టి చేశారు మేడం. అంటే ఏంటి బెచ్చం ఎత్తుకునేవాడు అంటే ఏంటి? బెచ్చం కదా తీసుకెళ్ళి పాపం ఉంటే రైల్వే స్టేషన్ కదా ఉంటే తీసుకెళ్ళి మనకి పెట్టి పని చేయించుకొని భోజనం పెట్టారు మీకు, అంతేనా? అది కూడా అతనికి ప్రాపర్ గా గుర్తు రావట్లేదు. మరి తిరిగి వచ్చాక ఈ అమ్మాయికి ఆల్రెడీ మ్యారేజ్ సెటిల్ అయిందని తెలిసింది. అందుకనే సార్ నేను సెట్ అయింది కాబట్టి మా భార్య మంచిదండి, బంగారం అండి. దానికోసం మిమ్మల్ని మీ దగ్గరికి అందుకనే వచ్చాను, సాయం చేస్తారని. మీకేంటి మీ భార్య కావాలా? నా భార్య కావాలి నాకు. ఎంగేజ్మెంట్ అయ్యాక వాళ్ళిద్దరు ఫిజికల్ గా కూడా కలిసారంట, తెలిసిందా మీకు? ఆయన కూడా ఉండమని ఇద్దరం ఉంటాం. అయ్యో 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 రామ, ఈయన చెప్పారు భార్య కావాలి. మీరందరూ కలిసి అక్కడే ఉండిపోవచ్చు, మీ అత్తమామని ఒప్పించుకుంటే సరే. మీ ఆవిడ దేనికన్నా పాప మా పిల్లకి ఏం చేయాలో ఆ పిల్లకి అర్థం కావట్లే. అంటే అతను కూడా భర్త ప్రియుడు అన్నట్టుంది ఆవిడ. ఏ రవి, అతను కూడా ఎందుకు కావాలంటే ఆల్రెడీ ఆయన కూడా కలిసి అంటారు మేడం. సో ముగ్గురు కలిసి పెట్టారు, చచ్చిపోను అనుకున్నారంటే అందరూ. సో అబ్బాయికి కూడా అన్యాయం జరగకూడదు కాబట్టి మా అబ్బాయి కూడా అన్యాయం చేయకూడదు. నాకు మనిషే కదండి. అయ్యో రామ, కానీ అయ్యో నువ్వే దగ్గరుండి కన్యాదానం చేసేలాగా ఉన్నావు. అదట్ట కుదురుద్ది. నువ్వు ఆయన ఇద్దరు ఉండడానికి ఎవరైనా ఎవరైనా ఒక్కరే ఎంచుకోవాలి. ఇద్దరికి ఎట్ట కుదురుద్ది, మేము ఎట్ట ఒప్పుకుంటాం. సరే, రవి గారి మదర్ కూడా వచ్చారు, ఆవిడని కూడా ఒకసారి స్టేజ్ మీద పిలుస్తాను మేడం. సార్ పిలవండి. అమ్మ రండి. అందరూ మంచోళ్ళే ఎలా జరిగిందో. మీ పేరండి? సుమతి అండి. సుమతి గారు.
సుమతి గారు చెప్పండి, ఏం చేద్దామంటారు? ఏంటి అక్కడేమో పెళ్లి పత్రికలు కూడా పనిచేశారంట, మీ అబ్బాయి ఇప్పుడు తిరిగి వచ్చాడు. బాబు అయితే మంచి బుద్ధిమంతుడు. కాదమ్మా, మీ అబ్బాయికి ఆల్రెడీ చిన్నప్పటి నుంచి ప్రాబ్లం ఉంది, అదేదో వాళ్ళకి చెప్తే వాళ్ళు చేసుకునే వాళ్ళు లేదో కదా. అంటే ఇంత ప్రాబ్లం ఉంటుందని అనుకోలేదు మేడం. 2 years వెళ్ళిపోయాడు, సరే వస్తాడమ్మా అనాలి కానీ మీరేంటి మంచి విభత్సమైన అవార్డు గ్రహీత అత్తగారు లాగా పెళ్లి చేసేసుకోమని నా కూతురులాగా అనుకున్నాను మేడం. అయ్యయ్యో, మీ మంచితనం ఇక్కడ కొంపలం ముంచింది. ఇక్కడ ఇంతకాలం ఎప్పుడు వెళ్ళిపోలేదమ్మా మీ అబ్బాయి? ఇంతకాలం ఎప్పుడు వెళ్ళలేదా? అంతకు ముందు స్కూల్ కూడా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి మళ్ళీ సాయంకాలం అంతే వచ్చేవాడు. సో ఇంతకాలం వెళ్ళిపోయేటప్పటికి ఇంకా చనిపోయాడు అన్నట్టు అనుకున్నారు. బాగానే ఉన్నాడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి అంత ప్రాబ్లం లేదనుకున్నాం. అయ్యో తల్లి, తెలియదు కదా ఇలా వెళ్ళిపోయాడని. కోడల్ని అలా వదిలేయకూడదు కదా సార్, అందుకని మళ్ళీ పెళ్లి చేద్దాం కూతురులాగాని. ఈ అమ్మాయికి పెళ్లి, బిడ్డకి తండ్రి అంతే ఇవ్వాలి. బాబు పెద్దోడైతే తెలిసినాక మళ్ళీ బాగుండదు కదా, అందుకే చిన్న బాబులాగా ఉన్నప్పుడే చేసేస్తే బాగుంటది అనుకున్నాం సార్. ఎవరిని మీరు పెద్ద మనసుతో ఆలోచించారమ్మా, కాదనట్లేదు. కానీ ఇప్పుడున్న సందిగ్ధ పరిస్థితిని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మరి కొడుక్కి భార్యని ఇప్పించాలా, లేదంటే కోడలికి కొత్త భర్తని ఇవ్వాలా? మీరే పెద్దవాళ్ళు సార్, అన్నీ మీరే దయచేసి. కాదు, మీకంటే ఒక ఆలోచన మీరే చూడండి. కదమ్మా. ఇప్పుడు బాబుకి చిన్నప్పటి నుంచి ఇలా అయినప్పుడు ఒక విషయం కొన్ని అడుగుతాను నేను. ఇప్పుడు ఏంటంటే మానసికంగా ఇలా ఉంది కాబట్టి ముందే చెప్పాలి కదా, వేరే ఆడపిల్ల యొక్క గొంతు కోయకూడదు, ఇలా రకరకాల మాటలు వస్తూ ఉంటాయి కదా, సర్వసహజంగా వస్తూ ఉంటాయి. వీళ్ళిద్దరూ అనుకున్నట్టుగానే ఆ 4 సంవత్సరాల పాటు 100 ఏళ్ళ పాటు సవ్యంగా ఉంటే కనుక అసలు ఏ గొడవ లేదు, మనిషి మంచోడు. ఈరోజు ఇక్కడ కూర్చుని సరేనండి నా భార్య వేరే అబ్బాయిని కూడా ఇష్టపడింది కదా, ఆ అబ్బాయి పేకని ఎందుకు కొయ్యాలి, ఇప్పుడు అతను ముగ్గురు కలిసి ఉంటామని అనేటటువంటి మంచి వ్యక్తిని కొడుకు, ఎవరిని ఏం అనలేం. నేను ఒకటే మాట అంటున్నాను, మానసికంగా ఆ అబ్బాయి వెళ్ళిపోయి వచ్చేటప్పుడు ఒక అభిప్రాయం ఎవరిదైనా తీసుకోవచ్చుగా. అంటే ఈ అబ్బాయి మ్యారేజ్కి సూటబుల్లా, లేదంటే మానసికంగా జీవితాంతం ఇదే ఉంటుందా? మామూలుగా నార్మల్ డాక్టర్ కూడా చెప్తారమ్మా, వెళ్ళమ్మా ఒక మానసిక వైద్య నిపుణుడికి వెళ్ళండి, లేదంటే ఒక 4 రోజులు హాస్పిటల్ అడ్మిట్ అవుతే అతని మానసిక పరిస్థితి ఏంటి, జీవితకాలం ఉంటుందో లేదో చెప్తారు. ఇటువంటి చదువుకున్నటువంటి వాళ్ళు మీరు ఎందుకు ఈ ఆలోచన చేయలేదు? ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తే కూడా ఒక రోజు ఉండి ఫ్రెండ్స్ తోటి మళ్ళీ వచ్చేసేవాడు సార్. అలాగే ఏదో ఫ్రెండ్స్గా ఉందిలేమనుకున్నాం కానీ డాక్టర్ చూపించేంత పెద్ద ప్రాబ్లం ఉంటుందని అనుకోలేదు సార్. అసలు ఒక్కసారి కూడా అనుకోలేదు ఇన్ని సంవత్సరాల్లో? అనుకోలేదు సార్. ఓకే, ఇప్పుడైతే మాత్రం మీరు అదా ఇదా అనేది ఏమీ అనట్లేదు, మేము ఏ నిర్ణయం చెప్తే ఆ నిర్ణయాన్ని శిరసా వహిస్తానని మీరు అంటున్నారు. సో ఇప్పుడు మెయిన్ అడగాల్సింది కొత్త పెళ్లి కొడుకుని. సో ఆయన ఏమనుకుంటున్నారు ఏంటి అనేది ఒకసారి ఆయన కూడా ఇక్కడికి వచ్చారు, స్టేజ్ మీద పిలుస్తారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.